హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. నేను లాస్ట్ టైం టాటా క్యాపిటల్ స్కాలర్షిప్ పెట్టాను. మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, సో ఆ స్కాలర్షిప్ పెట్టినప్పుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా నాకు ఇన్స్టాలో కానీ మెయిల్స్ కానీ రాయడం జరిగింది. అక్క, మీ వల్లే ఇలాంటి స్కాలర్షిప్ ఉంది అని తెలిసింది, మేము కూడా హ్యాపీగా అప్లై చేసుకున్నాము, ఒకవేళ సెలెక్ట్ అవుతే మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటాము అని చెప్పేసి. సో ఇట్లాగా నాకు ఎవరైతే మెసేజెస్ పెట్టారో అప్పుడు నాకు అనిపించింది మాట. సో ఎందుకు అందరికీ ఉపయోగపడి ఏదైతే స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయో, ఎవరైతే ఫైనాన్షియల్గా లోగా ఫీల్ అవుతున్నారో ఏదైనా కోచింగ్ తీసుకోవడానికి కానీ, లేదు అంటే అబ్రాడ్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ చక్కగా ఫినిష్ చేయడానికి కానీ, లేదు అంటే డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ మీకు చెప్తే ఒక వీడియోలో మీ అందరూ కూడా బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఇంకా వెబ్సైట్ కానీ స్కాలర్షిప్ ప్లాట్ఫామ్ వచ్చేసి buddyforstudy.com అండి. సో ఇది మనకి ప్లే స్టోర్లో కూడా యాప్ అవైలబిలిటీ ఉంది, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది బడ్డీ ఫర్ స్టడీ అఫీషియల్ వెబ్సైట్ అండి. సో నేను ముందు చెప్పినట్లుగా మీకు యాప్ కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బడ్డీ ఫర్ స్టడీ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ స్కాలర్షిప్స్ అండి. ఇది 2011లోనే స్టార్ట్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ మనలో చాలా మందికి తెలియదు ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నా వీడియోస్ ద్వారా జాబ్స్ చూపించడమే కాదు, కెరియర్స్లో అడ్వైస్ ఇవ్వడమే కాదు, ఇట్లాంటి మంచి వీడియోస్ కూడా చేయాలని నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు యాజ్ మచ్ యాజ్ కానీ నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ కానీ, ఇట్లాంటి మంచి వెబ్సైట్స్ ఇన్ఫోస్ కానీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైతే ఫైనాన్షియల్గా లోగా ఉన్నారో, ఎవరైతే లైక్ ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కోసం చూస్తున్నారో, సో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు అసలు ఫీల్ అవ్వక్కర్లేదు మా కెరియర్ ఎట్లా ఉంటుందా, మా ఎడ్యుకేషన్ ఎలాగ ముందుకు సాగుతుందా అని. సో ఇట్లాంటి వెబ్సైట్స్ మీరు యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద అసలు వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. సో ఇంకా ఈ బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫైనాన్షియల్ హెల్ప్ పొందారో, ఎంత అమౌంట్ స్కాలర్షిప్స్ కింద ఇప్పటి వరకు లైక్ ఫండ్స్ చేశారో అనేది మనకి చాలా క్లియర్గా ఆ నెంబర్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కిందకు వచ్చేస్తే మనకి టెస్టిమోనియల్స్ కూడా మెన్షన్ చేశారు. అట్లాంటివి చదవండి, చాలా పాజిటివ్ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంకా ఈ వెబ్సైట్లో మనకి అన్ని క్లాస్ వాళ్ళకి, అన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను ఎప్పుడూ చెప్పేదే మీరు టైం అనేది స్పెండ్ చేయాలి ఇలాంటి వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినప్పుడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఆల్ స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి, కేటగిరీస్ వైజ్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, లేదు అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం ఉన్న స్కాలర్షిప్స్ ఉన్నాయి, లేదు మైనారిటీ వాళ్ళకి, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి, లేదు అంటే స్టేట్ వైజ్ లైక్ ఆల్ ఇండియా వైజ్ ఉన్నాయి, స్టేట్ వైజ్ కూడా మనకి చూపిస్తున్నాయి. అండ్ క్లాస్ వైజ్ 1 to 10th వాళ్ళకి ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయి, 11 and 12, అండ్ పాలిటెక్నిక్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి, అండ్ ఇంటర్నేషనల్, సో ఎవరైతే వేరే కంట్రీస్లో లైక్ స్టడీస్ కోసం వెళ్ళి చదువుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే చూసారా, లైక్ ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా లైక్ వొకేషనల్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటారు కానీ పర్టికులర్ కోర్సు చదవడానికి కానీ, ట్రైనింగ్ నేర్చుకోవడానికి కానీ వాళ్ళ దగ్గర సరైన మనీ అయితే ఉండదు. సో అలాంటి వాళ్ళు కూడా కోచింగ్ క్లాసెస్ కోసం ఏదన్నా స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది దొరుకుతుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకా జెండర్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కంట్రీ వైజ్ ముందే చెప్పాను కదా, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫిల్టరింగ్ అనేది చక్కగా చేసుకుంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అవైలబుల్గా ఉన్న స్కాలర్షిప్స్ అన్ని మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసి ఏం స్కాలర్షిప్స్ ఉన్నాయి లైవ్లో అని చెప్పేసి నేను చూస్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే మనకి అవైలబుల్గా ఉన్న స్కాలర్షిప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ 2021 అని చెప్పేసి ఉంది. మీరు దాంట్లో డీటెయిల్స్ కావాలి అంటే వ్యూ స్కాలర్షిప్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కొక్క స్కాలర్షిప్కి ఒక్కొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది చేయమంటారు. సో మనము జాగ్రత్త
జాగ్రత్తగా డీటెయిల్స్లో ఏమైతే డాక్యుమెంట్స్ అడిగారో అవి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్స్. సో ఈ వీడియో ఎవరైతే మన గర్ల్స్ కానీ ఉమెన్ కానీ చూస్తున్నారో సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ సంతూర్ స్కాలర్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఉంది. అండ్ మనకి ఈ స్కాలర్షిప్ ద్వారా మనకి ఎవ్రీ ఇయర్ 24,000 మనీ అయితే మనకి క్రెడిట్ చేస్తారంట. అండ్ ఎవరి ఎలిజిబిలిటీ అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే. అండ్ ఎవరైతే 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ స్కూల్ నుండి పాస్ అయ్యారో 2020-2021లో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ 2021-2022కి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ మాట. ఇక్కడ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కాదండి, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్. అంటే లైక్ 3 years డిగ్రీ కోర్స్ ఉంటుంది కదా, బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీఏ కానీ, సో ఆ గ్రాడ్యుయేట్ కోర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంకా ఈ బెనిఫిట్స్ వచ్చేసి నేను ముందే చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ 24,000 వస్తుంది. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో మనకి ప్రతి దానికి ఇక్కడ కింద అప్లై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ముందు ఏదన్నా డౌట్ ఉంటే క్లియర్గా డీటెయిల్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అన్నీ క్లియర్గా అయితే చదవండి. మీకు ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ మనకి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, వెంటనే అయితే కాంటాక్ట్ చేయండి. నేను లాస్ట్ టైం టాటా క్యాపిటల్ స్కాలర్షిప్ పెట్టినప్పుడు కూడా చాలా మందికి నేను ఇదే సజెస్ట్ చేశాను, కాంటాక్ట్ చేయండి. ఎప్పుడన్నా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మెయిల్ కంటే కాంటాక్ట్ చేస్తే త్వరగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. మనకి ప్రతి స్కాలర్షిప్కి ఫ్రీక్వెంట్లీ ఆన్స్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసి మీరు అప్లై చేసుకోండి. స్టిల్ ఇంకా డౌట్స్ ఉంటే ఏమన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక డిఫరెంట్ స్కాలర్షిప్ అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోచింగ్ క్లాసెస్ అన్నాం కదా, సో ఎవరైతే పర్టికులర్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ ఫిల్టరింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. యాప్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఫిల్టరింగ్ అనేది చక్కగా మీ రిక్వైర్మెంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను కోచింగ్ క్లాసెస్ అని పెట్టి సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి చూసారా, ఇది సోను సూద్ ఫ్రీ సిఏ కోచింగ్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒకటైతే వచ్చిందన్నమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎవరైతే సిఏ ఫౌండేషన్ కానీ సిపిటి కానీ లేదు అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్ చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి, సో ఇంకా ఏమేమి వస్తాయి ఈ స్కాలర్షిప్ ద్వారా అని చెప్పేసి మనకి క్లియర్గా ఆ ప్రోగ్రామ్ గురించి ఆ స్కాలర్షిప్ గురించి మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ ప్రతి స్కాలర్షిప్కి మనకి డెడ్ లైన్ కూడా ఉంటుంది, ఆ డెడ్ లైన్ లోపు మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో మోర్ ఓవర్ నేను ముందే చెప్పాను కదా, సో ఈ వెబ్సైట్ ద్వారా మనం అబ్రాడ్లో ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళారో వాళ్ళు కూడా మనకి అప్లై చేసుకునే విధంగా ఈ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్టరింగ్లో గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసి స్టడీ అబ్రాడ్ అని క్లిక్ చేశాను. సో అప్పుడు ఏదైతే అవైలబుల్ ఉన్న స్కాలర్షిప్స్ అబ్రాడ్ స్టూడెంట్స్కి ఉన్నాయో అవన్నీ సెర్చ్ రిజల్ట్స్ అన్నీ మనకి డిస్ప్లే అయ్యాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, లెవరీస్ అకాడమీ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఉంది. సో ఒక్కొక్క డీటెయిల్స్ మీరు క్లియర్గా వ్యూ స్కాలర్షిప్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఎవరు ఎలిజిబుల్, ఎంత అమౌంట్ వస్తుంది, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి, లాస్ట్ డేట్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనం కొంచెం టైం స్పెండ్ చేసి మన రిక్వైర్మెంట్ని బట్టి రోజు సర్చ్ చేసుకుంటూ ఉంటే బోలెడు స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సో ఇంకా ఈ స్కాలర్షిప్స్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే మీరు సైన్ అప్ అయితే అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలి. సో మీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో మీరు ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది, మీ ప్రొఫైల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో వన్స్ మీ ప్రొఫైల్ యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఏదైతే స్కాలర్షిప్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి మీకు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, మీ ప్రొఫైల్ అనేది. సో ఇక్కడ మీ ప్రొఫైల్లో ప్రతిదీ 100% ఫిల్ అయ్యేలాగా చూసుకోండి. లైక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మనం స్కాన్డ్ కాపీస్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అప్లైడ్ స్కాలర్షిప్స్ దగ్గర మీరు ఏదైతే స్కాలర్షిప్ అప్లై చేశారో అది మీకు సబ్మిటెడ్ అని కనిపించాలన్నమాట. సో ఇలాగ మీ ప్రొఫైల్ 100% ఫిల్ చేసేలా ఉంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోర్ ఓవర్ ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక స్కాలర్షిప్ మనకి ఎలాగ గ్రాంట్ చేస్తారు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రొఫైల్ అనేది చెక్ చేస్తారన్నమాట. వాళ్ళు మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని జెన్యూన్గా ఉంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తారు, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో. సో ఒక చిన్న ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు, జస్ట్ లైక్ ఇంటరాక్షన్ లా ఉంటుందండి. సో ఈ స్కాలర్షిప్తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ లైఫ్లో అంబిషన్ ఏంటి, గోల్స్ ఏంటి, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో వన్స్ మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా క్లియర్
క్లియర్ చేయగలిగితే వెంటనే మనకి స్కాలర్షిప్ అనేది మనకి గ్రాంట్ చేస్తారు. అమౌంట్ అనేది మనం ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చామో సో దాంట్లోకి వెంటనే క్రెడిట్ చేస్తారు. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత సో ఆ స్కాలర్షిప్ రిజల్ట్స్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మోర్ ఓవర్ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో సో ఆ నెంబర్ కూడా మనకి మెసేజ్ వస్తుంది, మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యారు అని. లేదు అంటే మీ మెయిల్కి కూడా మెయిల్ అనేది వస్తుంది అన్నమాట, ఈ స్కాలర్షిప్లో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అని. సో నెక్స్ట్ మీకు వచ్చే ఇమీడియట్ డౌట్ ఏంటి అంటే ఇన్ని స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా మేడం, ఎన్నన్నా అప్లై చేసుకోవచ్చా ఒకవేళ మేము ఎలిజిబుల్ అయితే అని చెప్పేసి మీకు ఒక డౌట్ క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఎన్ని స్కాలర్షిప్స్కి అన్నా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, లిమిట్ అనేది ఏం లేదండి. సో మనకి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తాను, వాళ్ళే ఈ రెస్పాన్స్ అనేది మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. మీరైతే ఎన్ని స్కాలర్షిప్స్ కన్నా అప్లై చేసుకోవచ్చు. బట్ అన్నిటిలోని సెలెక్ట్ అయ్యారనుకోండి ఎట్ ద ఎండ్ ఓన్లీ ఒక్క స్కాలర్షిప్ మాత్రమే మీకు ఇస్తారు. అంటే ఏదైతే ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఉందో ఆ ఒక్క అమౌంట్ మాత్రమే మీకు క్రెడిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 5 స్కాలర్షిప్స్కి అప్లై చేసి 4లో సెలెక్ట్ అవ్వకుండా ఒక్క దాంట్లోనే సెలెక్ట్ అవుతే ఆ ఒక్క స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్కాలర్షిప్స్కి మీరు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, 5లో ఏదో ఒక్కదానికి మాత్రమే మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో ఇలాగా ఆ క్రైటీరియా ప్రాసెస్ అయితే ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అడిగే ఒక హెల్ప్ ఏంటి అంటే ఇట్లాంటి వీడియోస్ని యాజ్ మచ్ యాజ్ కెన్ షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మన చుట్టుపక్కల చాలామంది ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా హెల్ప్ అయితే చేసిన వాళ్ళు అవుతారు. సో మన ఛానల్ వీడియోస్ ద్వారా ఒక్కరికి స్కాలర్షిప్ వచ్చిన ఈ వీడియో చూసిన తర్వాత ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఒకవేళ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. మరికొన్ని మంచి జెన్యూన్ కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.